నమస్తే వీటీవీ పొలిటికల్ ఛానల్కు స్వాగతం. జనరల్గా ట్రాఫిక్లో ఉన్నప్పుడు చిన్న చిన్న డాషెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే కార్ వ్యక్తిని బైక్ డాష్ ఇవ్వడం కానివ్వండి, లేదంటే కార్లో ఉన్న వ్యక్తి బైక్ని డాష్ ఇవ్వడం కానివ్వండి, ఇలాంటి చాలా సహజంగా జరుగుతాయి. కానీ ఈ సంఘటన మాత్రం చాలా కలిచివేస్తుంది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. బెంగళూరుకు చెందిన డెలివరీ బాయ్ దర్శన్ ఈ నెల 22న అర్ధరాత్రి తన స్నేహితుడు వరుణ్తో కలిసి శ్రీరామ లేఅవుట్లలో బైక్ పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ కారు పక్క నుంచి వెళ్తుండగా సైడ్ మిర్రర్ కు బైక్ తగిలింది. దీంతో కారులో ఉన్న మనోజ్ కుమార్, ఆయన భార్య ఆరతి శర్మ బైక్ పై ఉన్న దర్శన్తో గొడవకు దిగారు. కొద్దిసేపటి తర్వాత దర్శన్ అక్కడి నుంచి వెళ్లిపోగా మనోజ్, ఆరతి కారులో వెంటాడారు. దాదాపు 2 కిలోమీటర్లు వెంటాడి బైక్ ను వెనక నుంచి ఢీకొట్టారు. బైకుకు తగిలి కారు ముందు భాగంలో కొన్ని పార్ట్లు ప్రమాద స్థలంలో పడిపోగా మనోజ్, ఆరతి మాస్కులు ధరించి వెనక్కి వచ్చి వాటిని పట్టుకెళ్లారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దర్శన్, వరుణ్లను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ దర్శన్ చనిపోగా వరుణ్ కోలుకుంటున్నాడు. వరుణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించగా మనోజ్, ఆరతిల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. దీంతో జేపీ నగర్ పోలీసులు మనోజ్, ఆరతిలను బుధవారం అరెస్ట్ చేశారు. ఇంతకీ ఈ ఘటన మీకేమనిపిస్తుంది? ఎందుకింత ఆవేశం? జనరల్గా ట్రాఫిక్లో చాలా అంటే చాలా ఇలాంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. అవి కావాలని చేసినవి కాదు, అనుకోకుండా జరిగినవి. కాబట్టి ట్రాఫిక్లో ఇలాంటివి జరిగినప్పుడు చిన్న చిన్న సందర్భాలు కాబట్టి ఇంత పెద్ద దారుణానికి దారి తీయకుండా చూసుకోవాలి, జాగ్రత్తలు వహించాలి. అండ్ పోలీసులు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి. అండ్ మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.